జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ జాతకం ఖచ్చితంగా పెద్ద పెద్ద జ్యోతిష్యులకి చూపించాల్సిందే. ఇప్పుడు మా అక్క జాతకం చూపించాలన్న కోరిక నీకెందుకు వచ్చింది వదినా? మీరు నన్ను అపార్థం చేసుకున్నా నేనెప్పుడూ మీ మంచి కోరేదాన్నే మధు. ఎందుకే తొర్రిపళ్ళేసుకుని ఇకిలిస్తున్నావు? మరి నువ్వంత పెద్ద జోకేస్తే నవ్వురాదా? నవ్వు కాదు, నేను చెప్పేది వింటే అందరూ కలిసి బోర్న ఏడుస్తారు. నువ్వెప్పుడు మంచి వార్తలు మోసుకొచ్చావని. లక్కీ, నువ్వు గమ్మునుండు. నువ్వలా చెప్పక్కర్లేదు విద్య. నీ పెళ్ళి ఆగిపోయిందన్న విషయం నేను చెప్పగానే నోరు మూసుకొని కళ్ళు ఏడవడం మొదలు పెట్టాయి. అక్క పెళ్ళి ఆగిపోవడం ఏంటి వదినా? మీ అన్నయ్యే ఫోన్ చేసి చెప్పారు. విద్య వాళ్ళ నాన్నగారి సంబంధం కుదుర్చుకోవడానికి మళ్ళీ మన ఇంటికి వచ్చారండి. కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటేనే అనుమానంగా ఉంది. ఇంకెవరైనా ఏవైనా చెప్పడం వల్ల మళ్ళీ కాదనుకుని వెళ్ళారా అని భయం వేస్తుందండి. అక్క, నాకెందుకో నీ అల్లుడు నీ పెద్ద కూతురు ఇద్దరు కలిసి ఆయన ఏమన్నా అన్నారేమోనని అనుమానంగా ఉంది. నీకెప్పుడు మా మీదే అనుమానం ఉంటుంది మావయ్య. ఎందుకో మేమంటే నీకంత చులకనా? వచ్చినోళ్ళకి కాఫీ కూడా ఇప్పించాం. తాకుండా వెళ్ళిపోతే మేమేం చేస్తాం? అదే కదా. అమ్మా, ఆదినారాయణ గారు నేనొచ్చేసరికి వెళ్ళిపోయారా? ఒకసారి విద్యకు ఫోన్ చేసి అడుగు, వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు. అమ్మా, తానే ఫోన్ చేస్తుంది. హలో, అమ్మా విద్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటంటే ఇలా చేశారు. నాన్న నా కోసం మనసు మార్చుకుని మీ ఇంటికొస్తే దారుణంగా మాట్లాడి అవమానించి పంపించారట. మీ నాన్నగారిని అవమానించడం ఏంటమ్మా? నేనొచ్చేసరికి మీ నాన్నగారు లేరు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందమ్మా. ఇదిగో చూడు, అన్నయ్య గారికి నేనొచ్చి క్షమాపణ చెప్తాను. ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. మా నాన్నగారు మా ఇంటికి రాలేదంటే సంబంధం కుదుర్చుకోవడానికి ఆ వీరేశం గారి ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ ఇంటికా? అవునంటే ఇప్పుడే అన్నయ్య వదనకి చెప్పారంట. ఆయన ఎంత బాధపడకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. నేను కన్న కలలన్నీ ఈ రోజుతో నాశనం అయిపోయాయి అంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.